ఈ మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు వృషభ రాశికి చెందితే 3, 4 పాదాలు మిథున రాశికి చెందుతాయి. ఈ మృగశిర నక్షత్రం యొక్క చిహ్నము జింక యొక్క తల. అధిపతి కుజుడు. కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి ఈ నక్షత్ర జాతకులకు కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అంటే కాస్త దూకుడుతనంతో ఉంటారు. ఈ నక్షత్ర జాతకులను ఒక పరిశోధకుడితో పోల్చవచ్చు. ఆ పదం వీరికి బాగా సరిపోతుంది. అంటే ఇతరుల యొక్క మనసులో ఉన్న విషయాలన్నిటినీ కూడా తవ్వి మరీ బయటకు తీయగలరు. అంటే దాని అర్థం ఈ మృగశిర నక్షత్రం వారితో ఎవరైనా సంభాషిస్తున్నారనుకోండి, వారి మనసులోని మాటలను బయటికి లాగగల నేర్పరితనం వీరికి ఉంటుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ మృగశిర నక్షత్రం వారు పదునైన మనసును కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. అంటే అనేక విషయాలను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. ఒక్కసారి చెప్పిన వెంటనే లైట్ వెలుగుద్ది అనమాట. అంటే బాగా అర్థం చేసుకోగలుగుతారు. వీరి యొక్క స్వభావం కూడా మర్యాద పూర్వకంగా, స్నేహపూర్వకంగా, అలాగే ఉత్సాహంగా ఉంటారు. వీరి మనసులో కొత్త ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. అంటే ఐడియాస్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అంటే ఒక పని చేయటానికి 100 విధాలు చెప్పగలరు. ఒక్క పనిని 100 విధాలుగా ఎలా చేయగలరో ఇట్టే చెప్పేయగలరు. అలాగే ఈ మృగశిర నక్షత్రం వారు కొత్త మనుషుల్ని కలుసుకోవటం, వారితో స్నేహ సంబంధాలను పెంచుకోవటం, అలాగే అవసరం ఉన్న వారికి సహాయం చేయటం ఈ మృగశిర నక్షత్రం వారికి మనశ్శాంతిని ఇస్తుంది. ఈ మృగశిర నక్షత్రం వారు సిద్ధాంతాలను అనుసరించి సాధారణమైన జీవితాన్నే గడుపుతారు. వీరి ఆలోచనలు కూడా న్యాయంగా, నిష్పాక్షికంగా ఉంటాయి. ఈ నక్షత్రంలోని స్త్రీ పురుషులు గొడవలు పడటానికి పెద్దగా ఇష్టపడరు. అంటే వాదనలు కానీ, విభేదాలు కానీ, లేదా చర్చలకు మాత్రం దూరంగా ఉంటారు. దాని అర్థం పనికిరాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వరు అని. ఎందుకంటే మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి లాజిక్స్ ముఖ్యమైనవి. లాజిక్ లేకుండా ఏ విషయాన్ని కూడా నమ్మరు. కానీ ఒక్కసారి దేన్నైనా నమ్మారు అంటే జీవితాంతం ఆ నమ్మకం అలానే ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులు ప్రతిదీ కూడా చాలా లోతుగా విశ్లేషిస్తారు. వీరి నమ్మకాలు, అలాగే వీరి ఆలోచనలపై వీరికి బలమైన విశ్వాసం ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు జీవితంలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున స్నేహితులను కానీ, లేదా భాగస్వాములను అంటే బిజినెస్ పార్ట్నర్స్తో కానీ, లేదా బంధువులతో వ్యవహరించేటప్పుడు మాత్రం వీరి జీవితంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ నక్షత్ర జాతకుల్లో ప్రత్యేకమైన న్యాయకత్వ నైపుణ్యం ఉంటుంది. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడానికి ముందే అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అంటే వీరు ఏదైనా కొత్త బిజినెస్ కానీ, లేదా ఏదైనా కొత్త పని స్టార్ట్ చేస్తున్నారనుకోండి, ఆ పనికి అడ్డొస్తుంది అనుకున్న చిన్న పనిని కూడా వీరు విడిచిపెట్టరు. ముందు ఈ అడ్డొచ్చేవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అప్పుడు మాత్రమే కొత్త పనులను స్టార్ట్ చేస్తారు. అంటే ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మధ్యలో ఆపటం వీరికి అస్సలు నచ్చదు. ఒకవేళ మధ్యలో ఆపాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు వరకు చేసింది వదిలేసి వస్తారు. అంటే ఒక పని స్టార్ట్ చేశాక అది 100కి 100% అయినా కంప్లీట్ అవ్వాలి, లేకపోతే 0% అయినా అవ్వాలి. అది వీరి స్వభావం. మృగశిర నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మిస్తారో వారికి చాలా మంచి తెలివితేటలు ఉంటాయండి. పైకి కాస్త పిచ్చివారిలాగా, అమాయకుల్లాగా కనిపించినా మెదడులో మాత్రం చాలా తెలివితేటలు, చాలా ఆలోచనలు ఉంటాయి. శత్రువుల పైన ఎప్పుడూ కూడా వీరిదే పైచేయిగా ఉంటుంది. కానీ చూడటానికి వీరేం చేస్తారులే, వీరికి అసలు ఏమీ తెలియదు అనుకుంటారు. కానీ ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరి మెడలు ఎలా వంచాలో 1వ పాదంలో జన్మించిన వారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు అని చెప్పవచ్చు. అయితే 1వ పాదంలో జన్మించిన వారు గుర్తించాల్సింది ఏంటంటేనండి, వీరికి కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కోపం వల్ల సమస్యలు మరింతగా పెరుగుతాయే తప్ప
తగ్గవని వీరు గ్రహించాలి. కోపతాపాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. ఈ మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 7 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కుజమహర్దశ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో చిన్నప్పుడు వీరు కాస్త మొండిగా ఉంటారండి. పెద్దలు చెప్పిన మాటలను పెద్దగా పట్టించుకోరు, తల్లిదండ్రులు చెప్పిన మాటలను పెద్దగా పట్టించుకోరు. 7 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి రాహు మహర్దశ జరుగుతుందండి. కాబట్టి ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలలో కొంచెం ఆటంకాలు ఎదుర్కోవటం కానీ, అడ్డంకులను ఎదుర్కోవాల్సి రావటం కానీ, చిన్న చిన్న సమస్యలు రావటం కానీ జరుగుతుంది. మళ్ళీ 25 సంవత్సరాల నుండి 43 సంవత్సరాలు వచ్చేంత వరకు అండి, అంటే ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా వీరికి గురు మహర్దశ జరుగుతుంది. కాబట్టి చాలా చక్కగా ఉంటుందండి లైఫ్. ఈ మధ్య కాలంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. వారి జీవితంలో ఎన్నడూ చూడనంత అభివృద్ధిని ఈ గురు మహర్దశలో చూస్తారు వీరు ఈ 18 సంవత్సరాల కాలంలో. అంటే 25 సంవత్సరాల నుండి 43 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎటువంటి వృత్తి వ్యాపారాలలో వీరు పనిచేసే జీవితాన్ని కొనసాగిస్తున్నా సక్సెస్ని చూడగలుగుతారు. వ్యక్తిగతంగా కూడా మంచి జరుగుతుంది. మళ్ళీ 43 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి శని మహర్దశ జరుగుతుంది 19 సంవత్సరాలు. ఈ సమయంలో జీవిత గుణపాఠాలను నేర్చుకుంటారండి. అంటే ఈ సమయంలో బాగోదని నేను చెప్పట్లేదు, రాటు తేలిపోతారు మనుషులు. ఒక రకంగా చెప్పాలి అంటే శని మహర్దశ సమయం దాటిన తర్వాత వారి ముఖం చూసే, ఎదుటివారి ముఖం చూసే ఎవరు ఎలాంటి వారు అని పసిగట్టేయగలుగుతారనమాట. 62 సంవత్సరాల నుండి 79 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి బుధ మహర్దశ జరుగుతుందండి. మళ్ళీ ఈ సమయంలో చాలా చక్కటి జీవితాన్ని గడపగలుగుతారు. ఆటంకాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఒకవేళ సమస్య వచ్చినా త్వరగా పరిష్కరించగలుగుతారు. 79 సంవత్సరాల నుండి 86 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి కేతు మహర్దశ జరుగుతుందండి. 7 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఈ సమయం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. 86 సంవత్సరాల నుండి 96 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి 10 సంవత్సరాలు శుక్ర మహర్దశ జరుగుతుందండి. ఈ సమయం చాలా చాలా చక్కగా ఉంటుంది. ఈ మృగశిర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వారికి ఉన్న కోపతాపాలను పక్కన పెడితే, వారికి ఉండే అధికమైనటువంటి పట్టుదలను, పంతాన్ని పక్కన పెడితే మీకంటే గొప్పవారు ఎవరు ఉండరని గుర్తుంచుకోవాలి. ఆ కోపతాపాల వల్లే మీ అదృష్టానికి ఆటంకం పడుతుందండి. ఇక 2వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే, ఏదైనా సాధించగల సమర్థత ఉంటుందండి వీరి దగ్గర. తెలివైన వారు, అదే సమయంలో కష్టపడి పనిచేస్తారు. వీరికి ఆకర్షణీయమైనటువంటి ముఖమే కాదు, ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుందండి. ప్రతి పనిలో కూడా పూర్తి ఫలితం వచ్చేంత వరకు చాలా పేషెన్స్తో వేచి చూస్తారండి. అయితే ఏదైనా పని మొదలు పెట్టారనుకోండి, దానిపైన బాగా కష్టపడ్డారనుకోండి, వీరు అనుకున్నటువంటి ఫలితం రాకపోతే ఎక్కువగా ఆందోళన చెందుతారు. జీవితం అంతా ఇక అయిపోయింది అనుకుంటారు. జీవితంలో ఫెయిల్యూర్ని చూశాను అని మరింతగా బాధపడతారు. అంటే డేలా పడిపోతారనమాట. వీరికి ఎన్ని తెలివితేటలు ఉంటాయో జీవితంలో ఎప్పుడైనా నష్టాన్ని చవి చూస్తే అంతగా డేలా పడిపోతారు. ఒక మాటలో చెప్పాలి అంటే 2వ పాదంలో జన్మించిన వారు తెలివితేటలు ఉపయోగించవలసిన చోట వాడకపోవటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి సక్సెస్ని సాధించిన తర్వాత మాత్రమే కాదండి, ఎప్పుడైతే ఫెయిల్యూర్ ఎదురవుతుందో మెలకువతో వ్యవహరించి పరిస్థితులను కనుక ఒంటరిగా చక్కబెట్టుకున్నట్లయితే, మీకు ఉన్న తెలివితేటలను ఉపయోగించినట్లయితే, డేలా పడిపోకుండా ధైర్యంగా నిలబడినట్లయితే చాలా చక్కటి అభివృద్ధిని చూడగలుగుతారు. ఈ 2వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల 9 నెలలు వచ్చేంత వరకు కూడా కుజమహర్దశ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో పిల్లలు పెద్దల యొక్క మాటలను పెద్దగా పట్టించుకోరండి. చిన్నప్పుడు కొంచెం మొరటగా బిహేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 5 సంవత్సరాల 9 నెలల నుండి 23 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా, అంటే మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు వీరికి రాహు మహర్దశ జరుగుతుందండి. ఈ సమయంలో కొంచెం బెటర్గా ఉంటుంది, కానీ
కరెక్ట్గా స్థిరపడే సమయంలోనే చదువులో కొన్ని ఆటంకాలను ఎదుర్కోవటం కానీ, ఆరోగ్యం బాగోలేకపోవటం, ఆ ఆరోగ్యం యొక్క ప్రభావం అనేది చదువు పైన పడటం కొంచెం ఆలస్యం అవటం కానీ జరుగుతుంది. మళ్ళీ వీరికి 23 సంవత్సరాలు నిండిన కాడి నుండి 39 సంవత్సరాలు వచ్చేంతవరకు, అంటే ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు గురు మహర్దశ సమయంలో చాలా చక్కటి అభివృద్ధిని చూస్తారండి. బాగా సెటిల్ అవ్వగలుగుతారు. జీవితంలో వీరు పుట్టినప్పటి నుండి ఎప్పుడూ చూడనంత అభివృద్ధిని ఈ సమయంలోనే చూస్తారు. 23 సంవత్సరాల నుండి 39 సంవత్సరాల మధ్య కాలంలో. మళ్ళీ 39 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా వీరికి శని మహర్దశ జరుగుతుందండి. ఈ సమయంలో చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు, కానీ జీవిత గుణపాఠాలను నేర్చుకుంటారు. అందుకు ఇది మీకు మంచి కాలంగానే చెప్పవచ్చు. మళ్ళీ 58 సంవత్సరాల నుండి 75 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి బుధ మహర్దశ జరుగుతుందండి. ఈ సమయంలో కాస్త బెటర్గా ఉంటుంది. లైఫ్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. 75 సంవత్సరాల నుండి 82 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి కేతు మహర్దశ జరుగుతుందండి. ఈ సమయం అంతంత మాత్రంగా ఉంటుంది. 82 సంవత్సరాల నుండి మిగిలిన వృద్ధాప్య సమయం మొత్తం కూడా మీకు శుక్రదశ జరుగుతుందండి. 20 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఈ సమయం చాలా చక్కగా ఉంటుంది. అంటే 2వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పుడు బాల్యంలో పెద్దగా కలిసి రాకపోయినా వృద్ధాప్య సమయంలో మాత్రం మంచి సమయాన్ని చూడగలుగుతారు. ఇక 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరు అందమైన వారుగా చెప్పవచ్చండి. అందంగా ఉంటారు, విరాళాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు, కళాత్మక సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి, దయగల వ్యక్తులుగా చెప్పవచ్చు. అయితే 3వ పాదంలో జన్మించిన వారి ఆలోచనలు అనేవి చకచకా మారిపోతూ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారా, ఇప్పుడు ఒకలాగా ఆలోచిస్తారు, కొంచెం సమయం తర్వాత ఇంకొకలాగా ఆలోచిస్తారు. అంటే ఒక నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని పరిస్థితులకు తగ్గట్లుగా మార్చుకుంటూ ఉంటారు. వారి ఆలోచనలో కాస్త మార్పు కనిపిస్తుంది. ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. నిర్ణయాలను తీసుకోవడంలో కూడా కొంచెం ఆలస్యం ఉంటుందండి. ప్రస్తుతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి ఆలోచించి ఆందోళన చెందుతూ ఉంటారు. అనవసరమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం, డబ్బు విషయంలో మాత్రం గోప్యతను పాటిస్తారండి. డబ్బు పరంగా ఎవ్వరితోనూ ఏ మాటని పంచుకోరు. వీరికి పుట్టినప్పటి నుండి 3.5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కుజమహర్దశ జరుగుతుందండి. కాబట్టి చిన్నప్పుడు 3వ పాదంలో జన్మించిన వారు పెద్దల మాటలను పెద్దగా పట్టించుకోరండి, వినరు. చిన్నప్పుడు 3.5 సంవత్సరాల నుండి 21.5 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి రాహు మహర్దశ జరుగుతుందండి. 18 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఈ సమయంలో చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారండి. చదువులో ఆటంకాలు కానీ, ఆరోగ్యం పెద్దగా బాగోలేకపోవటం కానీ జరుగుతుంది. మళ్ళీ 23 సంవత్సరాల నుండి 42.5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా, అంటే మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు మీకు గురుదశ జరుగుతుందండి. చాలా చక్కటి సమయాన్ని గడపగలుగుతారు. జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇంటా బయట గౌరవాన్ని పొందగలుగుతారు. 42 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి శని మహర్దశ జరుగుతుందండి. ఈ సమయంలో మీకు అభివృద్ధి ఉంటుంది. దానితో పాటు జీవితంలో హెచ్చుతగ్గులను ఎదుర్కొంటారండి. కుటుంబ సభ్యులతో చిన్న గొడవలు పడటం కానీ, ఎవరేంటో తెలుసుకోవటం కానీ జరుగుతుంది. 61 సంవత్సరాల నుండి 78 సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు బుధదశ జరుగుతుందండి. 17 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఈ సమయం కూడా మీకు బాగానే ఉంటుంది. 78 సంవత్సరాల నుండి 85 సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు కేతు దశ జరుగుతుందండి. ఈ సమయం అంతంత మాత్రంగా ఉంటుంది. 85 సంవత్సరాల నుండి మిగిలిన కాలం అంతా కూడా మీకు శుక్రదశ జరుగుతుంది వృద్ధాప్య సమయంలో. ఈ సమయం మీకు చాలా చక్కగా ఉంటుంది. రిటైర్మెంట్ టైంలో మీరు ఆనందించగలుగుతారు. మృగశిర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరు చాలా ధైర్యవంతులండి. అంటే ఒక్క మాటలో క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుండి కూడా చాలా చక్కగా తప్పించుకోగలుగుతారు. చాలా మంచి తెలివితేటలు ఉంటాయండి. అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. అయితే వీరి నిర్ణయాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారండి. 3వ పాదంలో జన్మించిన వారి క్యారెక్టరిస్టిక్స్ 4వ పాదంలో జన్మించిన వారి స్వభావం ఇంచుమించుగా ఒకేలాగా ఉంటుంది. అంటే ఒక నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత దాని మీద నిలబడరు. వారి నిర్ణయాలు అనేవి తారుమారు అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క లక్షణం వల్ల వీరు ఇబ్బంది పడటమే కాకుండా వారి కుటుంబ సభ్యులను సైతం, మిగిలిన వారిని సైతం ఇబ్బందులు పెడుతూ ఉంటారు.
ఎందుకంటే పెద్దగా ఓపిక ఉండదండి వీరికి. లేడీకి లేచిందే పరుగు అన్నట్లుగా వారి మనసులో ఉన్న ఆలోచనలు అనేవి చకచకా మారిపోతూ ఉంటాయి. వారి నిర్ణయాలు కూడా తారుమారు అవుతూ ఉంటాయి. అసహనానికి లోనయ్యే స్వభావంగా చెప్పవచ్చు. వీరికి పుట్టినప్పటి నుండి 21 నెలలు వచ్చేంత వరకు కూడా కుజమహర్దశ జరుగుతుందండి. అంటే 2 సంవత్సరాల లోపే. 21 నెలల తర్వాత 18 సంవత్సరాల పాటు రాహుదశ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆరోగ్యం బాగోలేకపోవటం కానీ, లేదా పిల్లలు కాస్త మొరటగా ప్రవర్తించటం కానీ, చదువుపైన పెద్దగా ఆసక్తిని కనబరచలేకపోవటం కానీ, చెడు సావాసం పట్టడం కానీ, ఆ ప్రభావం అనేది చదువుపైన పడటం కానీ జరుగుతుంది. కానీ వీరికి ఎప్పుడైతే 19.5 సంవత్సరాలు వస్తాయో 19.5 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి గురు మహర్దశ జరగటం వల్ల జీవితంలో చాలా చక్కగా సెటిల్ అవ్వగలుగుతారండి. ఈ సమయంలో గురు మహర్దశ జరిగే 16 సంవత్సరాల కాలంలో అభివృద్ధిని చూడగలుగుతారు. ఎటువంటి వృత్తి వ్యాపారాలలో వీరు స్థిరపడినా సరే చాలా చక్కటి అభివృద్ధిని చూస్తారు. త్వరగా పెళ్లిళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి సంతానానికి జన్మనిస్తారు. జీవితం అనేది 16 సంవత్సరాల కాలంలో చాలా చక్కగా ఉంటుందండి. సుమారు 35 సంవత్సరాల నుండి 54 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి శని మహర్దశ జరుగుతుందండి. ఈ సమయంలో కూడా అభివృద్ధిని చూస్తారు. దానితో పాటుగా జీవిత గుణపాఠాలను నేర్చుకుంటారు అని చెప్పవచ్చు. ఈ శని మహర్దశ అనేది 19 సంవత్సరాల పాటు జరుగుతుందండి. 54 సంవత్సరాల నుండి వీరికి 71 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా బుధ మహర్దశ జరుగుతుందండి. ఈ సమయంలో కూడా చాలా చక్కగా ఉంటుంది. 71 సంవత్సరాల నుండి 78 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి కేతు మహర్దశ జరుగుతుందండి. ఈ సమయం అంతంత మాత్రంగా ఉంటుంది. 78 సంవత్సరాల తర్వాత కాలం మొత్తం కూడా వీరికి శుక్ర మహర్దశ జరుగుతుంది. ఈ సమయం చాలా చక్కగా ఉంటుంది.